ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదు. పాత పని మనిషి కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా పని మానేయడం ఏంటి? ఇది వరకు నేను ఊరు వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్లు చేస్తూ ఉండేది. ఇప్పుడు అది కూడా చెయ్యట్లేదు. నేను ఫోన్ చేస్తేనేమో దాని ఫోన్ పనిచేయట్లేదు. అది అలా ఉంచితే ఆ స్థానంలో సడన్ గా తనకు తానుగా వచ్చి మల్లీశ్వరి పనిలో జాయిన్ అయింది. దాని ప్రవర్తన ఎందుకు నాకు అనుమానంగానే ఉంది. ఒకవేళ మల్లేశ్వరి గెటప్ లో జ్యోతి వచ్చిందా? నీలాంబరి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నా మీద అనుమానం రాకుండా నేను జాగ్రత్త పడాలి. దాంతోపాటు గడువు ముగిసేలోపు ఆవిడగారు చేస్తున్నా కుట్రలు బయటపెట్టి దొరబాబు దగ్గర పందెం గెలిచి చూపించాలి. ఇప్పుడే జ్యోతి ఇంటికి వెళ్ళి నిజమేంటో తేల్చుకుంటాను. ఒకవేళ నా అనుమానం నిజమై జ్యోతి మల్లేశ్వరి ఒకటే అయితే మాత్రం దాని జీవితానికి ఇదే చివరి రోజు. ఇక్కడ జ్యోతిగా నేను దొరికిపోయానంటే పందెం ఓడిపోయినట్టే. పందెమే కాదు, దొరబాబుతో నా కాపురం, నా జీవితం అన్ని పోయినట్టే. ఈ పందెం గెలవటం తప్ప నాకు మరో దారి లేదు. మల్లీశ్వరి, జ్యోతి ఒకటి కాదు అని నీలాంబరి వాళ్ళు నమ్మేలా చేసుకోవాలి. ఏంటి నీలాంబరి గారు ఇలా వచ్చారు? నీ గురించి తెలుసుకుందామని వచ్చాను. కొంతమందిలాగా నేను మొహానికి మనసుకి మాస్క్ పెట్టుకోను. నేనుగానే ఉంటాను. ఎందుకంటే నాకు కుట్రలు చేయటం, మోసాలు చేయటం రాదు కాబట్టి. ఏయ్, నా మీదే సెటైర్లా? మీరేమైనా ఆకాశం నుంచి ఓడిపడ్డారా? నిన్ను పాతాళంలోకి తొక్కే టైం దగ్గర పడింది, అందుకే రెచ్చిపోతున్నావు. మంచి గెలవటానికి టైం పడుతుందేమో కానీ కన్ఫర్మ్ గా గెలుస్తుంది. ఏ టైం ఎవరికి దగ్గర పడిందో తేలుద్దాం. ఈ ప్రేలాపనంతా నిజం నిరూపిస్తానని రాజీవ్ దగ్గర గడువు పెట్టినందుకేగా. గెలుద్దామనే. ఖచ్చితంగా గెలుస్తాను నీలాంబరి గారు. నాకా నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని నేను దెబ్బతీస్తాను కదా. ఇన్ని రోజులు మీ ఆటలు సాగుండొచ్చు, ఇంకా సాగవు. నేను చెక్ పెడతానుగా. సర్లే గాని ఇప్పుడే బయట నుంచి వచ్చినట్టున్నావు. అవును. ఎక్కడికి వెళ్ళావేంటి? ఇది నా గురించి ఆరా తీయాలన్న ఆరాటమా, పందెం గెలవటానికి
నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలన్నా ఉత్సుకత. అబ్బచ్చా, దొరబాబుతో నా దొరబాబుతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ కాఫీ తాగి ఆ సంతోషాన్ని నా గుండెల్లో మూటగట్టుకుని వస్తున్నాను. ఈరోజు దొరబాబుని రెస్టారెంట్లో కలిశాను. త్వరలో మా ఇంట్లో నా భర్తతో కలిసుంటాను. అది జరగటానికి మీరు చూడటానికి టైం గ్యాప్ జస్ట్ 8 days అంతే. ఛ! ఇదిగో, నువ్వు గెలవటం జరగని పని జ్యోతి. జ్యోతి మల్లేశ్వరి ఒక్కటి కాదు అని అర్థమైంది. అయినా ఇది రాజీవ్తో రెస్టారెంట్కి తిరుగుతుంటే శ్రావ్య మాధవ్ ఏం చేస్తున్నారు? ఛ! నేనే మల్లేశ్వరి గెటప్ వేశాననుకుని వచ్చినట్టుంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలాంబరి, నీకు భర్త అంటే లెక్కలేదు, తాళి బంధం అంటే విలువలేదు. నీకు భర్తనైనందుకు నా జీవితాన్ని నిలువునా నాశనం చేశావు. అర్జున్ గారు, అర్జున్ గారు, అర్జున్ గారు, అర్జున్ గారు, ఒక్కసారి నా మాట వినండి. ఒక్కసారి నా మాట వినండి సార్. శారదమ్మ, నువ్వు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నా సమాధానం ఇదే. పదే పదే నా దగ్గరకొచ్చి నీ టైం వేస్ట్ చేసుకోకు. నేను మళ్ళీ దాని మొహం చూడనని నీకెన్నిసార్లు చెప్పాలి? మీ జీవితాన్నే కాదు, నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేసింది ఆ నీలాంబరి. నేను ప్రాధేయపడి అడుగుతున్నాను, మీరిలా మౌనంగా దూరంగా ఉంటే ఆ నీలాంబరి వల్ల ఇంకా చాలా మంది జీవితాలు నాశనమవుతాయి. మీరు పూనుకుని ముందడుగు వేస్తేనే ఆ దుర్మార్గురాలికి చరమగీతం పాడొచ్చు. నేను ధర్మాన్ని పాటిస్తాను శారదమ్మ. కొంతమందికి ద్రోహం చేసిన వాళ్ళ మీద కోపం వస్తుంది.